మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ఇక్కడ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆగస్టు నెలలో వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మన ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ముందుగా కూడా గురువు గోచార రీత్యా 6లో ఉండడము, గోచారంలో యొక్క శని భగవానుడు వక్రంగా ఉండి మీకు 2వ భావాన్ని చూడడము, అంటే ధనానికి సంబంధించినటువంటి అధిపతిని చూడడం. దీనివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నది. ఎట్లా అంటే రావాల్సిన ధనము చేతికి రాక, మీరు ఎవరికైతే ధనము ఇవ్వాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ అప్పు చేస్తున్నారో వారి నుండి కొంత నెగిటివ్ మాటలు వినబడడం కావచ్చును, కొంత మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేటువంటి పరిస్థితి కానీ, కొంత చెడు మాటలు వినబడడం కానీ, అపనిందల పాలవడం కానీ, కొంతమేర ఏదో రకంగా మిమ్మల్ని చెడు చేయాలి అని చూసేటువంటి వారు ఉండడం కానీ, ఎక్కువగా కూడా నర దృష్టి మాత్రం ఏర్పడుతుంది ఆగస్టు నెలలో. ఇదే విధంగా దీంతో పాటుగా కొంత ధన నష్టము కూడా గోచరిస్తూ ఉంది, శత్రు పీడ కూడా అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా కూడా మకర రాశి వారు ఈ విషయాన్ని గమనించుకోండి. మరి కొంత వ్యాపార విషయంలో మాత్రము అభివృద్ధి ఉన్నప్పటికీ నూతన పనులకు మంచి మార్గములు తప్పకుండా కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కొంత శత్రు మూలకంగా ఇబ్బందులు, ప్రయాణాలలో కొంత ఇబ్బందులు, కొత్త వారిచే పరిచయాలు ఏర్పడడం, ప్రతి పని ఉత్సాహంగా చేయుట, ఇంటి యందు కొన్ని శుభకార్యాలు చేయటం, అందరితో కూడి ఉండడము, విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, ఇంకా మంచి కార్యానుకూలత గోచరిస్తూ ఉంది. సంఘమునందు ఆదరణ, ధన ధాన్యాభివృద్ధి, ఇంటి యందు చాలా సంతోషమైనటువంటి వాతావరణము, విదేశీ ప్రయాణాలు, మనస్సునందు సంతోషము, కుటుంబములో దేవతార్చన పూజలు చేయడము, ఇవన్నీ కూడా మనకు శని మూలకంగా, శని 3వ స్థానంలో ఉంటే ఇచ్చేటువంటి రిజల్ట్స్. కానీ మీ జాతకములో గనక గురువు 6 కానీ 8లో కానీ ఉన్నా, లేదా శని భగవానుడే నీచబడిపోయి ఉన్నా కూడా మనం ఏదైతే అనుకున్నామో దానికి రివర్స్ జరుగుతుంది. అంటే విదేశానికి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందులు రావడం కానీ, ఆల్రెడీ విదేశాలలో ఉండేటువంటి వారికి పిఆర్ ప్రాబ్లం రావడం కానీ, లేదా ఈ మనకు వీసా రిలేటెడ్ కానీ, ఇట్లా గ్రీన్ కార్డు కోసము ఇబ్బందులు రావడం కానీ, ఇలా 1, 2 అని కాదు, ఇలాంటి పరిస్థితులు అయితే గోచరిస్తుంది. కనుక తప్పకుండా ఎప్పటికప్పుడు జన్మ జాతకాన్ని ఏదైతే ఉందో తప్పకుండా కూడా పరిశోధించుకోవాలి. అందులో ఏ దశ నడుస్తుంది, మరి ఏమిటి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేటువంటిది మనకు చూస్తే అర్థమైపోతుంది. కనుక దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మన వద్ద ఆస్ట్రాలజీ క్లాసెస్ కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి అతి త్వరలో, ఆగస్టు నెల నుండి. మరి ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో తప్పకుండా కూడా దీనికి సంబంధించినటువంటి ఫీజు కానీ, లేదా ఇంకేదైతే విషయాలు ఉన్నాయో అవన్నిటి గురించి కింద కనిపిస్తుండేటువంటి నెంబర్ వద్ద మీరు సంప్రదించవచ్చును. ఎవరైతే మీ జన్మ జాతకంలో గురువు కానీ, రాహువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ మంచి మంచి స్థానాలలో ఉంటే తప్పకుండా కూడా మంచి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. ఈ యొక్క ధనస్సు రాశి వారు మాత్రము కొంత గడ్డు కాలంగా ఉంది, గురువుకు ఎక్కువ కూడా పారాయణం చేసుకొని మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.